వైద్యానికి ఆనాడు వైఎస్ జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 15 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, ఇప్పుడు వాటిని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తోందని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామన్నారు ధర్మాన కృష్ణదాసు. ఇది ప్రజల కోసం వైద్యంలో చిత్తశుద్ధిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వ ప్రయారిటీస్ ఆనాడు వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి వైద్యం, విద్య, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకున్నటువంటి అంశాలని మరి ఆ రోజు 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే దానికి ప్రభుత్వ పరంగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఈవేళ మేము ఈ ఉద్యమం చేసి ఈ కోటి సంతకాల సేకరణ చేశాం. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరంగా చేస్తామన్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రజాస్పందన పెద్ద ఎత్తున జిల్లాలోనూ రాష్ట్రంలోనూ జరిగి వచ్చింది. మరి 1 కోటి సంతకాలతో మేము లక్ష్యం ప్రారంభిస్తే ఆ పైన 1,25,00,000 30 లక్షల వరకు కూడా ఈ సంతకాలు ఇప్పటికే సేకరణ జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం కొనసాగుతుందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు. 1 కోటి సంతకాల సేకరణకు మంచి స్పందన వచ్చిందన్నారు ఆయన. పైగా సంతకాల సేకరణ జరిగింది. ఒక విధంగా నరసన్నపేట, టెక్కరి, ఆముదల వలస, అలాగే శ్రీకాకుళం ఈ నియోజకవర్గాల్లో కూడా ఊహించని స్థాయిలో భారీగా ప్రజల నుంచి స్పందన వచ్చింది. దీన్ని రేపు ఎల్లుండి 15వ తారీఖు ఈ సంతకాలను మొత్తాన్ని కూడా కేంద్ర కార్యాలయానికి అందవేసే బాధ్యత ఇవాళ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దీనిలో భాగస్వాములైనటువంటి విద్యార్థులు, ఇందులో చైతన్యవంతులైనటువంటి ఈ జిల్లా ప్రజానీకం అందరూ కూడా భారీగా పాల్గొని ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా 15వ తారీఖు భారీగా ఉద్యమంలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ